హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ మధ్య అయితే సమస్యలకి కొదవే లేదు, అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. హెల్త్ పరంగా ప్రతి ఒక్కరం ఎంతో కేర్ తీసుకుంటున్నాం, కానీ కొన్ని చాలా క్రిటికల్ పొజిషన్స్ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని చాలామంది సందేహపడుతూ ఉంటారు. దానికి ఈరోజు నేను ఒక బెస్ట్ సొల్యూషన్ తీసుకొచ్చానని చెప్తాను. అదేంటి అంటే కైరో ప్రాక్టీస్. అసలు ఈ కైరో ప్రాక్టీస్ ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది. అందులో కైరో ప్రాక్టీషనర్ అయిన డాక్టర్ సచిన్ గారు అయితే ఇంకా ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలిసిన డాక్టర్. ఈ రోజు సార్ మనతో పాటు ఉన్నారు. సార్తోని మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. కైరో ప్రాక్టీస్ గురించి ఈ మధ్య కాలంలో చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. అసలు ఈ కైరో ప్రాక్టీస్ అంటే ఏంటి సార్? అసలు కైరోప్రాక్టిక్ అనేది ఒక ట్రీట్మెంట్ మెథడ్ యాక్చువల్లీ. లైక్ ఫిజియోథెరపీ, కైరోప్రాక్టిక్ అన్నీ కూడా ట్రీట్మెంట్ చేసేది మెయిన్లీ డిస్ఫంక్షన్స్ అన్నింటినీ రిజాల్వ్గా మాన్యువల్గా రిలీజ్ చేయడానికి మెయిన్లీ కొంచెం ఎక్కువ మొబిలైజేషన్స్ని వాడడమే ఈ కైరోప్రాక్టిక్లో ముఖ్య సారాంశం యాక్చువల్లీ. థింగ్ ఇస్, మనకి ఏదైనా పేషెంట్ ఒక డిస్ఫంక్షన్తో సఫర్ అవుతున్నారు అంటే మాత్రం అది కొంచెం జాయింట్ రెస్ట్రిక్ట్ అయిపోవడం కానీ అట్లాంటివి జరుగుతాయి. ఈ కైరోప్రాక్టిక్ మెథడ్లో బాగా మొబిలైజ్ చేయడం వల్ల ఫంక్షనల్గా దాన్ని రిటైన్ చేయగలుగుతాం. సో తొందరగా పేషెంట్ని ఎటువంటి మెడిసిన్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆ రిజల్ట్స్ అనేటివి పేషెంట్స్ చూడగలుగుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఈ మధ్యకాలంలో అది బాగా నచ్చడం, త్వరగా అయిపోవడం అనేది చూసుకోవడం వల్లనే ఇంత పాపులారిటీ అనేది జనాల్లో వెళ్ళింది యాక్చువల్లీ కైరోప్రాక్టిక్. దీనికి తోడుగా ఇక్కడ హాస్పిటల్లో ఫిజియోథెరపీతో పాటు, ఆస్టియోపతితో పాటు కైరో 3 కలిపి చేయడం అనేది అండ్ ఎక్సర్సైజెస్ కూడా, ఇవన్నీ కాంబినేషన్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పేషెంట్స్కి చాలా మంచి రిజల్ట్స్ అండ్ సక్సెస్ రేషియో అనేది ఎక్కువగా ఉంది. సార్, అలాగే ఈ కైరో ప్రాక్టీస్ గురించి చాలా మట్టుకి ఈ మధ్య యంగర్ జనరేషన్ వాళ్ళకి సివియర్గా పెయిన్స్ రావడము, జాయింట్ పెయిన్స్ అండ్ నీ పెయిన్స్ ఎక్కువ సమస్యలతో వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి సార్ యంగర్ జనరేషన్? ఈ ఏజ్ వాళ్ళకి రావడానికి కారణం కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అని అనుకోవచ్చు. బికాస్ ఆఫ్ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, ప్రాపర్ డైట్ లేకపోవడము, ఓకే, అనవసరమైన ఆఫీస్ టెన్షన్స్ ఏమైనా ఉండడము ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళందరికీ కంప్లీట్లీ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్కి తీసుకురావడం అనేది మా మెయిన్ గోల్. సో కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ప్రాపర్ సజెషన్ ఫర్ ద డైట్, మాన్యువల్ థెరపీ ట్రీట్మెంట్స్, ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు డే 1 నుంచి డే లాస్ట్ వరకు వాళ్ళ జర్నీని ప్రాపర్గా మేము ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని వెళ్తాము. సో అన్ని రకాలమైన ప్రాబ్లమ్స్ వాళ్ళందరికీ, అన్ని ఏజ్ గ్రూప్స్కి ఇక్కడ సొల్యూషన్ అనేది అబ్సల్యూట్లీ ఉంటుంది. కండిషన్ టు కండిషన్ డిఫర్ అయ్యి ఉంటుంది. ఒక ఇద్దరు పేషెంట్స్కి 2-3 డేస్లో బెటర్ అయిపోతారు. కొంతమంది పేషెంట్స్ ఒక 1 వీక్ 10 డేస్ పడుతుంది, కొంతమందికి 1-2 మంత్స్ పడుతుంది. బట్ అల్టిమేట్లీ అవర్ ట్రీట్మెంట్ గోల్ ఈజ్ టు మేక్ ద పేషెంట్ బెటర్ ఫైనల్లీ. సో సార్, ఇప్పుడు చాలా మట్టుకి మనము చూస్తూ ఉంటామంటే ఈ మధ్య కాలంలో ఈ నెక్ పెయిన్స్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. సో మరి మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి మీరు ఎక్సర్సైజ్తో పాటు అలాగే డైట్ కూడా ఇస్తారు అని చెప్పేసి విన్నాము. అండ్ అలాగే ఇక్కడ వేరే ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయని విన్నాము. అవి ఏంటి సార్? డీటెయిల్గా చెప్పాల్సి వస్తే మాత్రం పేషెంట్కి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ని మేము ఫిక్స్ చేసుకుంటాం అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏదైతే ల్యాకింగ్ ఉన్నదో అది మేము అలవాటు చేసేటట్టు చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ కైండ్ ఆఫ్ పొజిషన్స్, రెగ్యులర్గా ఆఫీస్ వర్క్ చేస్తుంటారు, వాళ్ళ పొజిషన్స్ అన్ని మనం ఆల్టర్ చేయడము, ఏ మజిల్స్ అయితే వీక్ అయిపోయినా వాటిని స్ట్రెంథన్ చేయడము, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏ డైట్ అయితే ప్రాపర్గా తీసుకుంటే వాళ్ళు తొందరగా బెటర్ అవుతారో ఆ డైట్ సజెస్ట్ చేయడము. అండ్ ఎక్సర్సైజెస్ని అలవాటు చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాడి లైఫ్ స్టైల్ బెటర్ అయిపోతుంది. ఆటోమేటిక్గా వాళ్ళ హెల్త్ ఆల్మోస్ట్ ఆల్టర్డ్ హెల్త్ కాస్త బెటర్ అయిపోతారు. దానికి తోడుగా మేము చేసే మెకానికల్ మొబిలైజేషన్స్, మాన్యువల్ మొబిలైజేషన్స్ అన్నీ కూడా